నమస్తే, వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని నూతన ఆసిఫాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్ర 2వ వార్డు కౌన్సిలర్ ఘన విజయం సాధించిన అభ్యర్థితో స్టార్ 9 ముఖాముఖి. నమస్తే, వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్ ఛానల్కు స్వాగతం. కొమరంభీం జిల్లా కేంద్రంలో జరిగినటువంటి ఆసిఫాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో 2వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన అభ్యర్థి మనతో ఉన్నారు. వారిని ఈ యొక్క గెలుపుపైన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. మీరు 2వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు కదా, స్వతంత్ర అభ్యర్థి గెలుపుపైన మీరు ఏం మాట్లాడదలుచుకున్నారు? నేను స్వతంత్ర అభ్యర్థిగా గెలిచినందుకు మా వార్డులలో నేను ముఖ్యంగా ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అటువంటి సమస్యలను మంచిగా మా మున్సిపల్ ఆఫీసు తీసుకువెళ్ళి దాన్ని మంచి పనులు చేయడానికి సిద్ధం. మీరు రాజకీయంలోకి ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు, ఏ లక్ష్యంతో వచ్చారు, ఆ లక్ష్యాన్ని చేరుకున్నారా, నెరవేరిందా లేదా? నెరవేరింది. ఏ విధంగా అంటే నేను ఫస్ట్ వార్డ్ మెంబర్గా కూడా గెలవడానికి కారణం నా ప్రజలే. మీరు ఉంటే మీరు కొంచెం టాలెంట్ ఉన్నది, మీరు బాగున్నారు అని ఆ జనాలే నాకు ఓటేస్తాను అందరూ ఒప్పుకున్న తర్వాతనే నేను వార్డ్ మెంబర్గా గెలిచాను. మీ రాజకీయ ప్రస్తావన ఎలా ప్రారంభమైంది, ఎప్పుడు ప్రారంభమైంది? అయితే తెలంగాణ ఫస్ట్ వచ్చినప్పుడు ఇప్పటికి 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అయినాయి. అప్పటి నుంచి నేను ఇదే పార్టీలోనే తిరుగుతున్నా, రాజకీయంగానే చేస్తున్నా. అయితే మా తాతల కాడికి వెళ్ళి ఊరు పటేల్ ఆ విధంగా ఉండేసరికి మా దక్షిణాపూర్ ప్రజలు ఫస్ట్ నేను వార్డ్ నెంబర్ గెలవడానికి మా క్యాస్ట్లో ఏ పోస్ట్ అనేది లేదు. అయితే మీరు బాగున్నారు కాబట్టి మీరు పోస్ట్ వార్డ్ నెంబర్గా చేస్తే మా ఊరు బాగుపడుతుంది అని నన్ను గెలిపించింది రాజకీయంగా తీసుకుని వచ్చాను. అంతిమంగా మిమ్మల్ని నమ్మి ఓటేసి గెలిపించిన ప్రజలకు మా ఛానల్ తరఫున ఏం చెప్పదలుచుకున్నారు? నేను అయితే వాళ్ళకి ఏం చేసే సమస్యలు ఉన్నాయో అటువంటి సమస్యలను నేను తీర్చిన తర్వాత నేను మీ ఛానల్కు ఇంకోసారి ఇదండి 2వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొంది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ప్రజాసేవ ప్రజల సమస్యలు తీర్చడానికి నేను కాంగ్రెస్ పార్టీలోకి చేరాను. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ ఇక్కడ 2వ వార్డుల సమస్యలను తీర్చి యొక్క సమస్యల పరిష్కారానికి నేను మార్గదర్శకం అవుతానని చెప్పిన సందర్భం మేము నడుస్తూ కొమరంభీం జిల్లా స్టార్ 9 స్టాఫ్ రిపోర్టర్ సతీష్.